ప్రతి మ్యాచ్ ఒక యుద్ధం, కానీ కొన్నిసార్లు ఓటమి కూడా భవిష్యత్తు విజయంకి మార్గం చూపుతుంది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఒక క్రికెట్ దేవాలయం లాంటి స్టేడియం. అక్కడ భారత యువ గన్స్ బరిలోకి దిగారు. ఒక కళ, ఒక ఆవేశం, ఒక ప్రతీకారంతో. అభిషేక్ శర్మ చూడడానికి పిల్లవాడిలా ఉంటాడు, కానీ లెజెండ్స్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లో 68 పరుగులు కొట్టి ఆసీస్ బౌలర్లను మైండ్లో బౌలింగ్ చేయించాడు. కానీ మిగతా బ్యాటర్లు సైలెంట్ గెస్ట్లా వచ్చి అలా వెళ్ళిపోయారు. గిల్, సూర్య, సంజు శాంసన్ ఒక్కొక్కరు వచ్చి వెళ్ళిపోయిన సీన్స్ మనకి బాధ కలిగించేలా ఉంటాయి. హ్యాజల్వుడ్ మాత్రం వెదర్లా మారాడు. అతని ఓవర్లలో వర్షంలా వికెట్లు కురిపించాడు. 4 ఓవర్స్ వేసి 13 రన్స్ 3 వికెట్స్. అది ఒక స్పెషల్ కాదు, భారత్ బ్యాటర్లపై వేసిన ఒక మంత్రం. ఇంకా ఒక విషయం గమనించారా? హర్షిత్ రాణాను నెంబర్ 7లో పంపించారు, కానీ ఈసారి అతను బౌలర్ కాదు, రెస్క్యూ ఆల్రౌండర్. తను కొట్టిన 35 రన్స్ కొంత గౌరవం కాపాడింది. మ్యాచ్ ఓడిపోయినా కానీ దాంట్లో దాగి ఉంది ఒక హెచ్చరిక. ఇలాగే కొనసాగితే సిరీస్ చేజేతులారా జారిపోతుంది. మార్చుకుంటే మాత్రం హ్యూబర్ట్లో హిస్టరీ రాయొచ్చు. ఇప్పుడు హ్యూబర్ట్ వైపు 3వ 20 డూ ఆర్ డై బ్యాటిల్గా మారింది. హ్యాజల్వుడ్ లేడు, బుమ్రా రెడీ, అభిషేక్ ఫైర్లో ఉన్నాడు. సూర్య ఒత్తిడిని అధిగమిస్తే మనం ఈ మ్యాచ్ తప్పకుండా గెలవచ్చు. ఈరోజు మనం చూడబోతున్నాం సెకండ్ T20 రివ్యూ మరియు థర్డ్ T20 ప్రివ్యూ. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలో.